ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అవినీతి రహిత ప్రజాపాలన ప్రజలకు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు సైతం ప్రజలకు సేవ చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలోకి స్వేచ్ఛగా సంతోషంగా అడుగు పెట్టబోతున్నామన్నారు. మాది అధికారుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. సంవత్సర క్రితం డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే అధికారులకు అర్థమవుతుందన్నారు. మేము పాలకులం కాదు, సేవకులమని ఆయన పునరుద్ఘాటించారు. అక్కడక్కడ కొందరిలో ఆలస్యమత్వం ఉందని, తమ దృష్టికి వచ్చిన చిన్న చిన్న పనులను సైతం పెండింగ్లో పెట్టవద్దని, తమ దృష్టికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. గతంలో తెలుసో తెలియక చేసిన తప్పిదాలను, అలసత్వాన్ని వదిలి ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పడుతున్న ఆరాటాన్ని అధికారులు అర్థం చేసుకొని సమన్వయంతో కలిసి పనిచేసి మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు మరింత చేరువగా సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీఓ నవీన్, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు వారి శాసనసభ నియోజకవర్గం ఈ 1 year కాలంగా ఏమేమి పనులు ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అనే దాని మీద రివ్యూ జరుగుతుంది. వీటన్నిటికీ కూడా చాలా డిపార్ట్మెంట్స్ సమీక్షిస్తారు. సో దానికి సంబంధించి అన్ని ఆన్సర్స్ ఆఫీసర్స్ రిప్లై చేయవచ్చు. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ 1 year మా పరిపాలన మీద మళ్ళీ ఒకసారి గత సంవత్సరంలో జరిగిన పనులు, మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఏ రకంగా ఆలోచన చేయాలి, పనులు చేయాలి, దాని మీద కూడా డీటెయిల్ డిస్కషన్ ఉండాలి అని చెప్పి కావాలని 1 year సమీక్షను కొత్త సంవత్సరంలో తీసుకొచ్చి పెడతాం. డిసెంబర్ 7న మా ప్రమాణ స్వీకారం జరిగింది మా ప్రభుత్వానికి. ఆ రోజు నుంచి డిసెంబర్ 7, 2024కు 1 year అవుతుంది. కానీ ఇంకా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు నూతన సంవత్సరంలోనే ఈ సమీక్ష పెడతా ఉన్నాం. చాలా విప్లవాత్మకమైన మార్పులు మా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే మనం కొంత అర్థం కాక, కొంత వెనుకబాటు అర్థమయ్యే ఉంటాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పాలన, పాలకులం కాదు మేము సేవకులం, ఈ 3 ఫౌండేషన్స్ మీద ఈ ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక విధానాన్ని అనుసరించి ఈ 1 year కూడా మేము నడుచుకున్నాం. ఏదైనా ఈ ప్రభుత్వం ఆఫీసర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఆఫీసర్ల గౌరవాన్ని కాపాడడంలో, వాళ్ళను సమన్వయపరిచి పనులు చేయించుకోవడంలో ఖచ్చితంగా గత ప్రభుత్వానికి భిన్నంగానే ఉంటాం. కూడా దాన్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలి, ప్రజా జీవితంలో కరప్షన్ ఉండకూడదు అన్న కాన్సెప్ట్ తోటి కూడా పనిచేస్తాం. ప్రజల కోసమే అధికారులం ఉన్నాం, ప్రజాప్రతినిధులు ఉన్నాం. అధికారం వచ్చింది, అవినీతి రహిత స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైన పరిపాలన అందియాలని తప్ప అధికారాన్ని అనుభవించి జులుం చేసి దౌర్జన్యం చేయాలి అని చెప్పి గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఒక భావన ఉండిందో దానికి పూర్తిగా స్వస్తి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో కంటే భిన్నంగా పరిపాలన అందియాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.